తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి భాగ్యంలో రవి, దశమంలో గురు సంచారం, అలా ఏకాదశంలో కుజుడు కొంతవరకు మంచి ఫలితాలను చెప్పవచ్చు. అయితే 6ంట రాహువు, 7ంట శని, 12ంట కేతువు. సప్తమ శని కొంతవరకు వీళ్ళకి అనుకూలంగా ఉన్న 6ంట రాహువు కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. ఆహార నియమాలు పాటించాలి. జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఇది పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. అలాగే ఉద్యోగ విషయంలో ఎటువంటి మార్పులు ఉండవు. ఉద్యోగం బాగుంటుంది. అయితే భాగస్వామ్య వ్యాపారాలు కూడా వీరికి బాగా కలిసి వస్తాయి. లాభాలు బాగుంటాయని చెప్పవచ్చు. పత్తి వ్యాపారస్తులకు, కాస్మెటిక్స్ వ్యాపారస్తులకు, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉన్నవారికి, సినీ రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ద్వితీయ భాగ్యాధిపతి శుక్రుడు సప్తమంలో ఉచ్చబట్టి ఉన్నారు. వీరికి బాగా అనుకూలమైన విధంగా కూడా గోచరిస్తుందని చెప్పచ్చు కొంతవరకు. కాబట్టి ఏ పని చేసినా నిర్విరామంగా ఎక్కడ ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది. కష్టే ఫలి అన్నట్టుగా వీరి కష్టం తగిన ప్రతిఫలం ఈ వారం లభిస్తుంది. అలాగే బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలలో కలుస్తారు. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏముండవు. రావాల్సిన సమయంలో ధనం చేతికి అందుతుంది. వ్యాపార అభివృద్ధి కూడా చక్కగా ఉంటుంది. ఎవరు ఎన్ని ఇబ్బంది పెట్టినా సరే పక్కన పెట్టి మీకంటూ మీరు నిర్ణయించుకుని ఒక సూటిగా వెళ్ళడం అనేది జరుగుతుంది. అయితే లోపల ఎంత భయం ఉన్నా అది మీకు కనిపించరు. లోపల ఏం జరుగుతుందో, ఎలా అవుతుందో అనే ధోరణి భయపడతారు. కానీ అది ఎవరికి కనపడదు. కనిపించకుండా ప్రయత్నాలు చేస్తారు. అదే మంచిది కూడా. వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. వివాహంలో చిన్న చిన్న ఆటంకాలు, లేదంటే వియ్యాల వారు కావచ్చు, వాళ్ళ బంధువులు కావచ్చు, ఏదో ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది. నామమాత్రం పోయి చిన్నగా చేశారనేది సరిగ్గా చేయలేదని చిన్న చిన్న గొడవలు ఉండే అవకాశం ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టేసేయండి. చక్కగా పిల్లాడు కానీ వివాహం ఘనంగా నిర్వహించాలి, అదే నాకు ముఖ్యం అనే ధోరణిలో మీరు ముందుకుంటారు. అటువంటి బంధుమిత్రులతోటి ఎటువంటి విభేదాలు లేకుండా చక్కగా వివాహాన్ని జరిపించగలుగుతారు. కుటుంబ సహాయ సహకారాలు ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సహోదరుల మధ్య ఆప్యాయత ఎక్కువగా ఉంటుంది వీరికి. కాబట్టి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే అవన్నీ పక్కన పెట్టి ముందుకు సాగుతారు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మంచి మార్కులు సంపాదిస్తారు. విదేశీ వ్యవహారాలు వీరికి సానుకూలు పడతాయి. వైద్యవతులు ఉన్న వారికి చక్కగా రాణించగలుగుతారు. గవర్నమెంట్ ఉద్యోగం ప్రయత్నాలు చేస్తున్న వారికి గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది. అలాగే గ్రీన్ కార్డ్, వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి, విదేశాల్లో ఉండి చదువుకోవాలి, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి చక్కగా ఈ వారం కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా, అలాగే కుటుంబ పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. ఎప్పుడు మీకు మాటకి విలువ ఇవ్వని వాళ్ళు ఈసారి విలువిచ్చి మిమ్మల్ని తారస్థాయిలో నించబడడం అనేది ఒక సంతోషకరమైన విషయం అని చెప్పచ్చు. అలాగే భూమి కానీ వాహనం కానీ కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తోంది. సాఫ్ట్వేర్ రంగం వారికి, సినీ పరిశ్రమ రంగం వారికి, రాజకీయ నాయకులకు, ముఖ్యంగా చార్టెడ్ అకౌంట్స్, లాయర్లకి, డాక్టర్లకి ఈ వారం కొంతమేర బాగుందని చెప్పచ్చు. రాజకీయ రంగం వారికి పేరు ప్రఖ్యాతలు మంచిగా లభిస్తాయి. మీరు అనుకునే పదవి చేదాకా వచ్చి చేజారిపోతుంది. అయితే అది ఆకస్మికంగా మళ్ళీ రావడం అనేది మీకు సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఏది ఏమైనా సరే గత 2-3 వారాల కంటే ఈ వారం వీరికి చాలా బాగుందని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతోటి అమ్మవారిని పూజించడం, సుబ్రహ్మణ్య పాశుపత కంకణం ధరించడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు రెడ్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పచ్చు. ఎందుకంటే గురువు భాగ్యంలో, పంచమంలో రాహువు, 6ంట శని, అష్టమ రవి, ఏకాదశంలో కేతువు. ఈ భాగ్య గురువు వల్ల